హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోయారెడ్డి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆల్రెడీ ఈ వీడియో ఏమనేసి మీకు అర్థమైపోయి ఉంటుంది తమ్నేల్ చూసి. కాకపోతే నేను ఒకసారి చెప్తాను. ఎగ్ కర్రీ చేయబోతానండి ఈరోజు. నేను ఏం ప్రిపేర్ చేసినా చూడండి, మా లడ్డుగాడి కోఆపరేషన్ అయితే నాకు పక్కా ఉంటుంది. నేను చేసేటప్పుడు వచ్చి దాన్ని చెడగొట్టాలా, లేకుంటే దాన్ని ఏదో ఒకటి చేయాల్సింది అంతే మా లడ్డు. సరే అండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎగ్స్ అన్ని బాయిల్ చేసేసాను అనమాట. బాయిల్ చేసి అలాగే రైస్ కూడా కుక్కర్లో పెట్టేసాను అనమాట. కుక్కర్లో రైస్ పెట్టేసి ఇంకా కర్రీకి అన్నీ రెడీ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను కదా, ఇలా టమోటాలో పైన తొట్టుము ఉంటుంది చూడండి, తొట్టుము మటుకు కట్ చేసేటప్పుడు పక్క తీసేయండి. అలా తొట్టుము తీసేస్తే మన హెల్త్కి అనేది చాలా మంచిదండి. అలాగే నేను ముందుగానే ఎగ్స్ అన్ని బాయిల్ చేసి పెట్టుకున్నా కదా, ఆ ఎగ్స్ అన్ని మా అత్తమ్మ చేతికి ఇచ్చాను. మా అత్తమ్మ పీల్ తీసిన హెక్ ఇచ్చేసిందండి. తీసుకొని నేను ఇలా కట్ చేసేసాను అనమాట. ఇలా కట్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకునేసాను. నేను ఫస్ట్ ఏ కర్రీ ప్రిపేర్ చేయాల్సినా కూడా ఐటమ్స్ అన్నీ ఏమేమి కావాలో అన్నీ ఇలా జోడించుకునేసానండి. ఇవి వచ్చేసి పలావ్ ఐటమ్స్ అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళందరికీ పలావ్ ఐటమ్ అంటే తెలిసి ఉంటుంది. నేనైతే కొన్ని చెప్తానండి. నేను సపరేట్గా అనానాస్ పువ్వు పలావ్లోకి వేసే ఐటమ్ ఒకటి ఉంటుందండి, జీలకర్ర అనేసి సపరేట్గా ఉంటుంది, అది తీసుకోండి అనమాట. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోనమాట. అందులోకి కొద్దిగా కారం పొడి వేసుకొని అది కొద్దిగా స్ప్రెడ్ కాగానే అందులోని కొద్దిగా ఉప్పు, అంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక చిటికెడు పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకునేయండి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని ఎగ్స్ అనేసి పక్క పెట్టుకున్నాం కదా, కట్ చేసుకొని మరి ఆ ఎగ్స్ అన్నీ తీసుకొని ఒకటి ఈ ఆయిల్లోకి వేసుకోండి. ఈ ఆయిల్లోకి వేసినప్పుడు జాగ్రత్త అండి, ఎందుకంటే నాకు ఈ ఆయిల్ అనేది ఎగిరింది, అందుకే చెప్తున్నాను. కొంచెం చూసుకొని వేసుకోండి అనమాట ఎగ్స్. అలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బ్రౌన్ కలర్లోకి మారిపోతాయండి. బ్రౌన్ కలర్కి మారిపోయిన తర్వాత ఈ ఎగ్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకునేయండి. ఇవి పక్కన పెట్టుకునేసి మళ్ళీ అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, చూడండి నేను ప్రిపేర్ చేస్తాను చెప్పాను కదా, మా లడ్డు వస్తారు ఖచ్చితంగా అనేసి వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇస్తాను నాకు అనమాట, ఫ్రిడ్జ్లో తెచ్చి. ఇందులోనే ఆయిల్ వేసుకొని ఇందులోకి ముందుగా పలావ్ ఐటమ్ పెట్టుకున్నాం కదా పక్కన, అవి వేసేయండి. ఈ పలావ్ ఐటమ్ కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా ఒక 2 స్పూన్స్ అలా వేసుకోండి, సరిపోతుంది. 2 స్పూన్స్ వేసినాక, అంటే నేను మెజర్మెంట్ చెప్తాను కానీ నేనైతే తీసుకుంటాను, నాకైతే తెలుస్తుంది కాబట్టి. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఇలా పొగ వస్తుంది. అందులోనే ఒక 4 ఎండుమిర్చి, అలాగే ఆనియన్స్. ఈ ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో మారేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అలాగే టమాటో సన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసి వేయించుకోండి. ఈ టమాటా కొద్దిగా మగ్గితే బాగుంటుందండి, అంటే టమాటా బాగా మగ్గాలన్నమాట. అందుకని ఒక ప్లేట్ పెట్టేసి కాసేపు అలాగే వదిలేయండి. అలాగే వదిలేసి తెచ్చిన తర్వాత 5 మినిట్స్ అయితే చాలండి, సరిపోతుంది. అలాగే ఈ టమాటా బాగా మగ్గింది చూడండి, తెలుస్తుంది కదా. అప్పుడే మనం ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి కారం పొడి అవన్నీ వేసాం కదండి, అందుకని చూసుకొని కారం, అలాగే కొద్దిగా పసుపు, అందులోని గరం మసాలా ఇవన్నీ వేసి కొంచెము సాల్ట్ కూడా వేసి, అంటే ఒక స్పూన్ వేసుకుంటే సాల్ట్ సరిపోతుందండి, వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత అందులోనే 2 కప్స్ అలా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుంది అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి కస్తూరి మెంతి అంటామండి మనము. కస్తూరి మెంతి వేసి కొద్దిసేపు తెరలాలండి. తెరిలిన తర్వాత అలాగే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఒకటి వేసుకునేయండి. వేసుకునేసిన తర్వాత ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన ఎగ్ కర్రీ ప్రిపేర్. నేను చేసిన ఎగ్ కర్రీ అయితే నాకే కాదండి, మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. అందరూ తినేసాం మేమైతే కనుక. మీకు కూడా నేను చేసిన ప్రాసెస్ ట్రై చేసి మీకు నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేసేయండి ఎలా ఉందని చెప్పేసి, నేను చేసిన ప్రాసెస్లో. ఓకేనా?